వీడేందో చూసుకుంటా అంట, వీడు పెద్దారెడ్డి కాదు ఏదో చూసుకుంటా అంట. ఏం చూసుకుంటా నువ్వు? ఒక్కరోజు మేము ఊరోజల్లే మొత్తం మా ఆస్తి అంతా నాశనం చేసినావు, భయపడలే. పొద్దునకులు ఏమంటారు, ఒకసారి జైలుకి పోయిస్తే భయం ఉండదంట. 85 రోజులు జైలుకి పోయినా, నా కొడుకు 70 రోజులు పోయినాడు. మళ్ళీ రెడీ రే చెప్తా చూడే కేతిరెడ్డి, నీకు టికెట్ కూడా ఇవ్వడు జగన్ ఈసారికి, నీ ఇద్దరికి ఈడు. పొగురురా, అది రాయలసీమ పొగురు కాదురా, ఉద్దర సొమ్ము తిని పొగురు. అంటే రాయలసీమ పొగురు లేదా? ఏం పొగురు లేదురా? లే, ఇరిగేషన్ గురించి మాట్లాడతావు. ఈరోజు ఎందుకు పుట్లూరుకు ఎల్లూరుకు నీళ్ళు రాలే? శైలజానాథ్ కూడా నిన్నేదో మాట్లాడుతాడు. శైలజానాథ్ హాయిగా ఉండు, తంతారు పుట్లూరు వాళ్ళు ఎల్లూరు వాళ్ళు. లేకపోతే గ్రీస్ పెట్టించినావా? నువ్వు లేవులే వైఎస్ఆర్లు, ఇప్పుడు చేరుకున్నావు. మన దివాగడి దగ్గర పోయి మాట్లాడి చేరుకునేవాళ్ళే. చేరుకో, అతి కూతులు కొయ్యొద్దు, అతి కూతులు కొయ్యొద్దు ఆ 2 మండలాల గురించి. ఏమన్నా గ్రీస్ పెట్టించినారా? మన పోయిన ఎమ్మెల్యే గ్రీస్ పెట్టించిందే? పోనీ పిఏబిఆర్ కానీ ఏడన్నా కానీ గ్రీస్ పెట్టినారా? మేము పోయి మన అందరం పోయి రిప్రజెంట్ చేస్తే 5.5 కోటి శాంక్షన్ అయ్యి టెండర్కి వచ్చింది. ఈరోజు ఎందుకు నీళ్ళు రావడం లేదు? పిఏబిఆర్ నుంచి ఎందుకు రావడం లేదు? ఏ పొద్దు దాని గేట్లకి ఇంత సున్నం కానీ ఇంత గ్రీస్ కానీ పెట్టలే. నీళ్ళు లేక కాదు, నీళ్లు లేక కాదు. పుట్లూరు చెరువుకు పుట్లూరు చెరువులకు ఎందుకు నీళ్ళు రాలేదంటే బికాజ్ ఆఫ్ ద గేట్. నేను మొన్న పోయి మళ్ళీ కూర్చొని ఆడే కూర్చోండి చేయించిన. ఈ పొద్దు నిన్న శైలజారాజు చెప్తాడు 10వ తేదీ కన్నా నేను రాపించుకున్న అగ్రిమెంట్ మాదిరి ఏమన్నా గ్రీస్ పెట్టించుండే కదా. వీడు పొద్దునోగులు వీడు చెప్పిందే వీడు ధర్మారం ఎక్స్ఎమ్మెల్యే కాడు. పౌరుషం లేదు, నీకు పౌరుషం ఉందిరా? ఏమన్నా గ్రీస్ కట్టించింటివే? అదే 4 గుర్రాలు, నువ్వేనా రైడరా? ఇప్పుడు నువ్వు షో పడతానవరా? ఇప్పుడు బాపిరాజుని అడుగులే, నా గురించి చెప్తాడు హార్స్ రైడర్ కాదు. నేను 4 గుర్రాలు పెడితే ఏ పంటరా నీకు? యాడ్ నుంచి వచ్చినారా నీకు 4 గుర్రాలు? మిన్నీ కూపర్ యాడ్ నుంచి వచ్చారా నీకు? పౌరుషం ఉండే నా కూడా చెప్పురా పొద్దున్నే. రాయలసీమలో ఉండే వాళ్ళు ఉందని అంటావు నువ్వు. రాయలసీమ వాళ్ళు అంట, రాయలసీమ. నువ్వు ఎవరు నా కొడుకురా? నువ్వు ఎవరు నా కొడుకులేదే? 3 ఏళ్ళ తర్వాత అంట చంద్రబాబు నాయుడు గారు మంచోరు కాబట్టి మీరు ఏం మాట్లాడి ఉరికితే ఉన్నారు. నాకు తెలియదు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పటి నుంచే బెదిరిస్తుంటే బెదిరుకోవాలా? మేము బెదిరుకునే పరిస్థితి ఉండదు. నువ్వు పొద్దున రాయలసీమ, ఈసారి రాయలసీమ అని మాట ఎత్తుతే మొత్తం వచ్చి పడతారు నీ మీద. ఏమనుకుంటాం రాయలసీమ అంటే? మేమందరము 3 జీపులు 12 రైఫిల్ కూర్చొని తిరుగుతాండి. ఈ పొద్దు గన్మేనే లేడు. నీకు నీ చిన్నానికే ఇంకా గన్మేన్లు కావాలా? అనుకోండి ఆడికంటే ఆడ మాట్లాడేది అంటే చంద్రబాబు నాయుడు లే. ఏం చేస్తారా నీకు? ఇరిగేషన్ గురించి మాట్లాడతావా? రా డిబేట్కి రా. ఎవరెవరు ఎన్ని నీళ్ళు తెచ్చినా ఏం తెచ్చినారు? స్టార్ట్ చేసిండొచ్చు పని, దాన్ని ఇన్కంప్లీట్గా ఉంటే ఈరోజు ఏ గవర్నమెంట్ అయినా చేయాల్సిందే. పులివెందులకు యాడ్ నుంచి వచ్చిన నీళ్ళు ఒకప్పుడు ఈ కెనాల్ మీద పోయేటివి, దాన్ని స్టాప్ చేసి గండికోట నుంచి ఇస్తున్నారు కాదా? రాయలసీమ అంటాను. లే, మేము రాయలసీమలో పుట్టామరా? లే, పౌరుషం ఉందిరా? మీరు నా కొడకల్లారా 5 ఏళ్ళు ఇష్టమైనట్టు చేసి మళ్ళీ ఒక్కరోజు వచ్చినారా? మీకా పౌరుషం ఉండేది మాకరా? లే, పైల్స్ వస్తాయండి, పైల్స్. ఏం పైల్స్ రా? ఉద్దరు సొమ్ము తిని నా కొడకల్లారా, ఉద్దరు ఇవి తిని
ఫైల్స్ వచ్చినారా మీకు? అదిగా చూడు ఎట్లున్నాడు, 110 కేజీలు 150 కేజీలు ఉన్నాడు. రమ్మన్లే, పౌరుషం ఉంటే మీరు రాయలసీమ వాళ్ళు అయితే రమ్మన్రా.